ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అండ్ ఒకవేళ నువ్వు నిజంగా ఈ ఇంటి పరువు పోకూడదనుకుంటే మారు మాట్లాడకుండా ఇక్కడే నిలబడు. లేదంటే నువ్వు రేఖతో మాట్లాడిన పద్ధతి ఉంది చూడు, నాకు 2 నిమిషాలు కూడా పట్టదు ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో నీకు నేర్పించడానికి. పదండి ఇన్స్పెక్టర్ గారు, మీరు పూర్ణిమ దగ్గర వాంగ్మూలం తీసుకోండి. మేడం, విక్టిమ్ దగ్గర స్టేట్మెంట్ తీసుకోండి. పూర్ణిమ గారు, మీ విషయంలో ఏదైతే జరిగిందో మీరు నిర్భయంగా మాతో మీరు చెప్పొచ్చు. పూర్ణిమ గారు, నేను మీకు చెప్పాను కదా, మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు, చట్టం మీతో ఉంటుంది అని. మీరేం చెప్పినా సరే అది నిజమని నమ్ముతాను. పూర్ణిమ వదినా, వదినా ప్లీజ్ జస్ట్ ఒక్కసారి ధైర్యం చేయండి. నేను మాటిస్తున్నాను, ఇప్పటి వరకు మీరు ఎన్నేళ్ల బాధని మీలో దాచుకుని ఉండిపోయారో. మీ బాధకి లెక్క చెప్పే సమయం ఇది. మీ ప్రతి గాయానికి మందు దొరుకుతుంది. కానీ ఈరోజు మాత్రం భయపడకండి ప్లీజ్ వదినా. చూసారా, పూర్ణిమ ఏమీ చెప్పలేదు. చూసా, వదిన కంటి చివరన దాగి ఉన్న కన్నీళ్లని చూసాం మేము. చాలా బాధగా ఉందని అవే చెప్తున్నాయి. అన్నీ భరిస్తున్నారు మీరు, కానీ చెప్పలేకపోతున్నారని. మ్యామ్, పూర్ణిమ వదిన ఇంకా షాక్ నుంచి బయటకు రాలేదు. ఈ రోజు తను ఏమైనా చెప్పే పరిస్థితిలో ఉన్నారని అనిపించడం లేదు. సరే, రేపు మేము వస్తాము రికార్డ్ చేయడానికి, కానీ ఈవిడి వాంగ్మూలం ఇచ్చే వరకు మేమేమీ చేయలేము. మ్యామ్, నేను అర్థం చేసుకోగలను. నేను ఇన్నేళ్ల నుంచి నీకు నోరు మూసుకొని ఉండేలా ట్రైనింగ్ ఇచ్చాను పూర్ణిమ. నాకు సంతోషంగా ఉంది. ఈరోజు మళ్ళీ సేవకురాలు తన యజమానిని నిరాశపరచలేదు. మీలో ఎవరైనా ఒక్కరు మాత్రమే పేషెంట్ దగ్గర ఉండండి. మిగిలిన వాళ్ళందరూ ప్లీజ్ బయట వెయిట్ చేయండి. నేనుంటాను పూర్ణిమ వదిన దగ్గర. నిజానికి నాకు కూడా ఉండాలనుంది, కానీ నువ్వు ఎలాగో ఉంటానన్నావు కదా. బిక్కో సిస్టర్ని జాగ్రత్తగా చూసుకో. అండ్ నీకు ఇక్కడ ఏమైనా అవసరం ఉందనిపిస్తే నాకు ఫోన్ చేయి. అలాగే వదిన. నీకు కావాల్సినవన్నీ నేను అరేంజ్ చేయిస్తాను. నేను వెళ్ళి భోజనం కూడా పంపిస్తాను. పూర్ణిమ వదిన, నేను మీకు మాటిస్తున్నాను, ఈ నేరస్తుడికి తప్పకుండా శిక్ష పడేలా చేస్తాను.
చూసావా వదినా, దివ్య వదిన తన టాలెంట్ని ఈ రోజు వరకు ఎలా దాచిపెట్టారో, వంట ఎంత బాగా చేశారో, కానీ ఎవ్వరికీ అసలు తెలియనివ్వనే లేదు కదా. ఆ, సరే, నేను కాసేపటి తర్వాత ఇంకొంచెం పెడతాను, ఓకేనా? మీకు తెలుసా, డాక్టర్ గారే చెప్పారు మీకు చాలా తొందరగా నయమైపోతుందని. నిజానికి ఆవిడ మీకు చాలా ఇంప్రెస్ అయిపోయారు. మీలో ఒక శక్తి ఉంది చూడండి, దానికి. మరి మీకు అనిపించటం లేదా మీరు ఈ శక్తిని అక్కడ కూడా ఉపయోగిస్తే మంచిదని? అక్కడ దీని అవసరం చాలా ఉంది. నాకు తెలుసు దినా, ఇప్పుడు మీరు ఏదైనా చెప్పటం అంటే పర్వతాన్ని ఎక్కినంత కష్టమే. మీరు ధైర్యాన్ని తెచ్చుకోలేకపోతున్నారు. కానీ ఇలా అన్ని మీలోనే అణిచిపెట్టి దాచిపెట్టి ఉంచటం కరెక్ట్ కాదు కదా. అదే పరిష్కారం కాదు కదా వదినా. శరీరానికైన గాయాల కంటే ఎన్నో రెట్లు మనసుకైన గాయాలకే ఎక్కువ బాధ ఉంటుంది. ఒకవేళ సరైన సమయానికి వాటిని నయం చేయలేదనుకోండి, అవి మనిషిని లోపలే కాల్చేస్తుంటాయి. మనం మౌనంగా ఉంటాం చూడండి, అప్పుడు మనమే ఎక్కడో ఒకచోట ఒప్పేసుకున్నట్టు. మనకేదైతే అన్యాయం జరిగిందో అదే కరెక్ట్ అనుకుంటాం. కానీ ఇది ఈ రోజు కరెక్ట్ కాదు, అలాగే నిన్న కూడా కరెక్ట్ కాదు. వదినా, 2 నిమిషాల్లో జీవితం అయితే మారిపోదు, కానీ 2 నిమిషాలు ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితం మొత్తాన్ని మార్చేయొచ్చు. మీరు మీ మౌనాన్ని వీడి వీరేంద్ర గారికి ఆయన తప్పేంటో తెలిసొచ్చేలా చెయ్యాలి వదినా. ఆయనకి ఇది అర్థమయ్యేలా చెయ్యాలి. మీరు కూడా ఒక మనిషి అని, మీకు కూడా బాధ ఉంటుందని, కష్టంగా ఉంటుందని. బహుశా ఈరోజు మీకోసం మీరు వేసే ఒక్క అడుగు మీ భవిష్యత్తు మారుస్తుందేమో. వీరేంద్ర గారిని మార్చగలిగితే బహుశా ఆయన్ని మారుస్తుందేమో. చాలు వదినా, నేను మీకు అడుగు అడుగున తోడుగా ఉంటాను. కానీ మొదటి అడుగు వేయాల్సింది మాత్రం మీరే కదా. ధీరాజ్ మై ఫ్రెండ్, ఎలా ఉన్నావురా? అరే యార్, ఆ రాఘవ్ వ్యాలంటైన్స్ డే పార్టీలో నీతో అలా ప్రవర్తించుండకూడదు, అందుకే ఐఎమ్ సారీ. అరే కాదు, వాడి కొత్తగా పెళ్ళైంది కదా, అందుకే పెళ్ళాన్ని నెత్తినెక్కించుకుంటున్నాడు. అరే నువ్వేం దిగులు పడకు, వాడికి తొందరలోనే బాగా అర్థమయ్యేలా ట్రైనింగ్ ఇస్తాను. భార్య స్థానం నెత్తి మీద కాదు, కాళ్ళ దగ్గర అని. ఈ రోజు ఇదే సంతోషంలో నేను నీకు ఒక స్పెషల్ పార్టీ ఇస్తా.